హాయ్ ఫ్రెండ్స్, అవార్డు ఈరోజు మనం ఈ వీడియోలో 5th ఏప్రిల్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉన్న ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,680 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 22,380 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 5th ఏప్రిల్ 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,680, లో వచ్చేసి 22,380. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,350 హైగాను, లో వచ్చేసి 47,700 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 5th ఏప్రిల్ 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,350, లో వచ్చేసి 47,700. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క లో హైని చెక్ చేస్తే హై వచ్చేసి 21,500 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,200 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 5th ఏప్రిల్ 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,500, లో వచ్చేసి 21,200. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 5th ఏప్రిల్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ కావచ్చు, నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ కావచ్చు, హెవీ గ్యాప్ డౌన్లో ఓపెన్ కావచ్చు, లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో మార్కెట్ ఓపెన్ కావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే 9:30 వరకు సిఈటన్లో కొనసాగి దాని తర్వాత మార్కెట్ సైడ్ వేస్తూ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే 9:30, 9:45 వరకు సిఈటన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ వస్తూ మీకు 1 తర్వాత మళ్ళీ సిఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత సిఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:40 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత సైడ్ వేస్ వచ్చి మీకు 1 తర్వాత మళ్ళీ సిఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 5th ఏప్రిల్ రోజు మ్యాక్సిమం అయితే సైడ్ వేస్ లేకపోతే బుల్లిష్ ట్రెండ్ అంటే మార్కెట్ పాజిటివ్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. సో నేను ఇక్కడ బుల్లిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా సిఈఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. అలా కాదని మీరు పిఈఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.